ఒకటే నిమిషం పే చేస్తాను. ఒక విద్యార్థి నాయకుడు వచ్చి ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, తప్పలేదు. కానీ ఎక్కడ ఏం మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఒకరికి ఒక సంఘానికి ఒకరు సహకరించుకోవాలి. అది లెఫ్ట్ రైట్ అని సంబంధం లేకుండా నిరుద్యోగులందరూ ఒకటి కావాలి, కార్పొరేట్స్ అందరూ ఒకటి కావాలి. ఈ పాయింట్ మీద నిలబడండి. కేంద్ర సర్కారు మీద రాష్ట్ర సర్కారు మీద కలిసి విద్యార్థుల ఏకంలో కొట్లాడితే ఏమైనా సాధ్యపడుతుంది. కాబట్టి నేను 12 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల తరఫున సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. నరేంద్ర మోడీ గారు మీరు అధికారంలోకి వచ్చి 13 సంవత్సరాలు నిండింది అంటే సంవత్సరానికి 2 కోట్లు అంటే 12 సంవత్సరాలు అండి. ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు మీరు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కనపడుతున్నారని మనం క్వశ్చన్ చేయాలి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మీద విడగడం, అధికారంలోకి రావడము, నిరుద్యోగుల సమస్యలని నిరుద్యోగులు పరుచుకోవడం. కాబట్టి ఇది రాజకీయ సమస్య కాకుండా నిరుద్యోగ సమస్యగా తెలంగాణ కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ లెఫ్ట్ రైట్ సంబంధం లేకుండా నిరుద్యోగులందరూ ఏకమైతే అన్ని పార్టీల సంపూర్ణమైన మద్దతుని కాక్రోజులు తెలియజేస్తాం. నెంబర్ 2, కాక్రోజులు చాలా మంది బొద్దింకలని స్ప్రేలు కొడతారు, ఎట్లా కొడతారు, సంతరు పిచ్చోళ్ళు నేను కూడా పెస్ట్ కంట్రోల్ కంట్రోల్ పనిచేసిన చెప్పండి. కాక్రోజ్